పాపమూలమని ఈశాద్వేషం కలహమూలమని మోహం స్వార్థం పాపమూలమని జ్ఞానసాగరుడు అందరికీ దివ్య బుద్ధినిచ్చాడు జ్ఞానసాగరుడు అందరికీ దివ్య బుద్ధినిచ్చాడు ముక్తి మార్గమును తెలిపాడు ఈశ్వరుడు ఒక్కడే పరమేశ్వరుడు ఒక్కడే ఈశ్వరుడు ఒక్కడే పరమేశ్వరుడు ఒక్కడే జాతి వర్ణ భేదములు అన్నియు మానవ కల్పితాలు జాతి వర్ణ భేదములు అన్నియు మానవ ఓం శాంతి. ఈరోజు బాబా శివ్ బాబా సత్యమైనటువంటి జ్ఞానం వినిపిస్తున్నారు. సత్యమైన సత్సంగం ఇప్పుడు సంగమ యుగంలో చేస్తున్నాం కాబట్టి బాబా అంటున్నారు సత్యుగంలో మళ్ళీ ఈ సత్సంగం అవసరం లేదు అని. ఈరోజు 18 నవంబర్ మురళి ఉంది. మురళి సారాంశము మీటే బచ్చే తుమ్ అభి సత్య బాప్ ద్వారా सत्य देवता बन रहे हो, इसलिए सतयुग में सत्संग करने की जरूरत नहीं है. బాబా చెప్తున్నారు మధురమైనటువంటి పిల్లలు, ఇప్పుడు మీరు సత్యమైనటువంటి తండ్రి ద్వారా సత్యమైనటువంటి దేవతలుగా తయారవుతూ ఉన్నారు. కావున సత్యయుగంలో సత్సాంగత్యం చేసే అవసరం ఉండదు అంటున్నారు. సత్యయుగంలో सत्सांगत्यम చేసే అవసరం ఉండదు అంటున్నారు. प्रश्न है सतयुग में देवताओं से कोई भी विक्रम नहीं हो सकता है क्यों? బాబా అడుగుతున్నారు సత్యయుగంలో దేవీ దేవతల ద్వారా ఎలాంటి వికర్మ జరగదు ఎందువలన అని. उत्तर है क्योंकि उन्हें सत्य बाप का वरदान मिला हुआ है. ఎందుకంటే వారికి సత్యమైనటువంటి తండ్రి యొక్క వరదానం లభించింది అంటున్నారు. సత్యమైన తండ్రి యొక్క వరదానం లభించింది అంటున్నారు. వికర్మ తబ్ హోతా హై జబ్ రావణ్ కా శ్రాప్ మిల్నే లగ్తా హై. వికర్మలు ఎప్పుడు జరుగుతాయి అంటే రావణుడి యొక్క శాపం లభించినప్పుడు. సత్యుగ్ త్రేతా మే హై హి సద్గతి, उस समय दुर्गति का नाम नहीं. సత్యత్రేతాయుగాలలో అయితే ఉండేదే సద్గతి, ఆ సమయంలో దుర్గతి యొక్క విషయమే ఉండదు అని అంటున్నారు. వికార్ హి నహి తో వికర్మ నహి. వికారాలు లేనప్పుడు వికర్మలు కూడా ఉండవు. द्वापर कलयुग में सबकी सद्गति हो जाती, इसलिए विक्रम होते रहते हैं. ద్వాపర కలియుగాలలో అందరి యొక్క దుర్గతి జరుగుతూ ఉంటుంది, ఇంకా అందువలన వికర్మలే ఏర్పడుతూ ఉంటాయి. యహ భీ సమజ్నే కీ బాతే హై. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति बाप बैठ समझाते हैं यह सुप्रीम बाप भी है, सुप्रीम टीचर भी है, सुप्रीम सद्गुरु भी है. మరి మధురాతి మధురమైనటువంటి తండ్రి పిల్లలందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా ఎవరు అంటే సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్ మరియు సుప్రీం సద్గురు కూడా ఉన్నారు. బాప్కి ऐसी महिमा बताने में ऑटोमेटिकली सिद्ध हो जाता है कि कृष्ण किसी का बाप हो नहीं सकता. మరి శివ బాబా యొక్క మహిమను ఇలా ఇతరులకు తెలియజేయడం వలన ఆటోమేటిక్గా నిరూపణ అవుతుంది శ్రీకృష్ణుడు అందరి యొక్క తండ్రి అవ్వలేరు అని. वह तो छोटा बच्चा सतयुग का प्रिंस है, वह टीचर भी नहीं हो सकता. खुद ही बैठकर टीचर से पढ़ते हैं. गुरु तो वहाँ होता नहीं क्योंकि वहाँ सब सदगति में है.
మరి స్వయంగా టీచర్ శివ్ బాబా మనకు చదివిస్తూ ఉన్నారు. గురువులైతే ఎవరు కూడా అక్కడ ఉండనే ఉండరు. బాబా మనందరినీ కూడా సద్గతిలోకి తీసుకెళ్తున్నారు. आधा कलम है सदगति, आधा कलम है दुर्गति, तो वहाँ है सदगति, इसलिए ज्ञान की वहाँ दरकार नहीं रहती. కాబట్టి అరకల్పం సద్గతి, అరకల్పం దుర్గతి అంటున్నారు. సత్యుగంలో సద్గతిలోనే ఉంటుంది కాబట్టి ఆత్మ ఇంకా దుర్గతి అనేది ఉండదు, వికర్మలు అనేవి ఉండవు అంటున్నారు. तो कृष्ण फिर द्वापर में कैसे आ सकता? మరి శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో ఎలా రాగలుగుతారు? यह भी किसको ध्यान में नहीं आता है, ఈ విషయం కూడా ఎవ్వరికి గుర్తుండదు అంటున్నారు. एक एक बात में बहुत ही गुह्य राज भरा हुआ है, तो जो समझाना बहुत जरूरी है. బాబా అంటున్నారు ఒక్కొక్క విషయంలో చాలా గుహ్యమైనటువంటి రహస్యం ఇమిడి ఉంది, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం చాలా అవసరం. वह सुप्रीम बाप सुप्रीम टीचर है, अंग्रेजी में सुप्रीम ही कहा जाता है, अंग्रेजी अक्षर कुछ अच्छे होते हैं. మరి శివ్ బాబాను సుప్రీం టీచర్ అని పిలుస్తూ ఉన్నాము, ఇంగ్లీష్లో కూడా కొన్ని కొన్ని వర్డ్స్ చాలా బాగుంటాయి అని బాబా అంటున్నారు. तो ड्रामा को नाटक नहीं कहेंगे, नाटक में तो अदली बदली होता है, यह सृष्टि का चक्र फिरता है, ऐसा कहते भी है, परंतु कैसे फिरता है, हूबहू फिरता है या चेंज होती है, यह किसको भी पता नहीं है. మరి కాలచక్రం తిరుగుతూ ఉంది అని తెలుసు, ఎలా తిరుగుతుంది, ఉన్నది ఉన్నట్లుగా తిరుగుతుందా, ఏమైనా మార్పులు జరుగుతున్నాయా, ఈ విషయాలు ఎవరికి కూడా తెలియవు అంటున్నారు. कहते भी है बनी बनाई बन रही जरूर कोई खेल है जो फिर से चक्र काता रहता है అంటూ ఉంటారు కదా, తయారవుతున్నటువంటి డ్రామా అని. ఇదంతా కూడా చక్రాకారంలో తిరుగుతూనే ఉంటుంది. इस चक्र में मनुष्यों को ही चक्र लगाना पड़ता है. अच्छा, इस चक्र की आयु क्या है, कैसे रिपीट होता है, इसको गिरने में कितना समय लगता है, कोई नहीं जानते. మరి ఈ చక్రం ఎలా రిపీట్ అవుతూ ఉంటుంది, ఏ విధంగా, దీని గురించి ఎవ్వరికి కూడా తెలియదు అంటున్నారు. ఇస్లామీ బౌద్ధి ఆది యహ సబ్ హే ఘరానే జిన్కా డ్రామా మే పార్ట్ హే. మరి ఇస్లామీ బౌద్ధి వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వారందరిది కూడా వంశావళులు నడుస్తూ వచ్చాయి, తరాలు నడుస్తూ వచ్చాయి కదా, ఎప్పుడో ద్వాపర యుగంలో ఆరంభమైనటువంటి ధర్మంవి. బాబా అంటున్నారు ఇదంతా కూడా డ్రామాలో ఇమిడి ఉన్నట్లుగా జరుగుతూ ఉంది. తుమ్ బ్రాహ్మణోంకి డినైస్టీ నహీ హే, యహ్ హే బ్రాహ్మణ్ కుల్. బాబా అంటున్నారు బ్రాహ్మణులది ఏమీ వంశావళి లేదు, ఇదైతే బ్రాహ్మణ కులం ఉంది అంటున్నారు. సర్వోత్తమ్ బ్రాహ్మణ్ కుల్ కహా జాతా హే, దేవీ దేవతాओं का भी कुल है. సర్వోత్తమమైనటువంటి బ్రాహ్మణ కులము అని కూడా అంటాము. यह तो समझाना बहुत सहज है. सूक्ष्म वतन में फरिश्ते रहते हैं, वहाँ हड्डी मांस होता नहीं. మరి సూక్ష్మ వతనంలో అయితే ఫరిష్తాలు ఉంటారు, అక్కడైతే మాంసము ఎముకలతో కూడినటువంటి వారు ఎవరు ఉండరు కదా. దేవతాओं को तो हड्डी मांस है ना, ब्रह्मा सो विष्णु, विष्णु सो ब्रह्मा, विष्णु की नाभि कमल से ब्रह्मा क्यों दिखाया है. విష్ణు యొక్క నాభి కమలంలో నుండి బ్రహ్మ వచ్చినట్లుగా చూపిస్తూ ఉంటారు కదా. బాబా అంటున్నారు అలా ఎలా చూపించారు అని అంటున్నారు. सूक्ष्म वतन में तो यह बातें होती नहीं, ना जवाहरात आदि हो सकते, इसलिए ब्रह्मा को सफेद पोषधारी ब्राह्मण दिखाया है. మరి సూక్ష్మ వతనంలో అయితే ఇలాంటివి ఏవి ఉండవు కాబట్టి బ్రహ్మను ఎలా చూపించారు, శ్వేత వస్త్రధారిగా చూపించారు. ब्रह्मा साधारण मनुष्य बहुत जन्मों के अंत में गरीब हुआ ना, इस समय है ही खादी के कपड़े. మరి బ్రహ్మా బాబా కూడా చివరి జన్మలో కదా చాలా పతితం అయిపోయింది. బాబా అంటున్నారు వర్తమాన సమయంలో అంటే బాబా ఈ మురళి చెప్పినటువంటి సమయంలో స్వాతంత్ర ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ సమయంలో అందరూ ఖాదీ వస్త్రాలను అలా ధరించేటువంటి వారు.
మరి ఇప్పుడైతే అది కూడా లేదు కదా, అంత సింథటిక్ క్లాదింగ్ వచ్చేసింది ఇప్పుడు. वह बेचारे समझते नहीं सूक्ष्म शरीर क्या होता है, तुमको बाप समझाते हैं. మరి వాళ్ళు ఎవరికి తెలియనే తెలియదు సూక్ష్మ శరీరము అంటే ఏమిటి అని. బాబా మనందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. परंतु चित्रों में दिखाया है तो बाबा उसका ही साक्षात्कार कराए फिर अर्ध समझाते हैं. కాకపోతే చిత్రాలలో చూపించేశారు, బాబా వాటి యొక్క సాక్షాత్కారమే చేయిస్తూ ఉన్నారు. सूक्ष्म वतन में तो यह श्रृंगार आदि होना नहीं चाहिए, परंतु चित्रों में दिखाया है तो बाबा उसका ही साक्षात्कार कराए फिर अर्ध समझाते हैं. బాబా అంటున్నారు, ఈ విధంగా చిత్రాలలో చూపించారు సూక్ష్మవతనం యొక్క సాక్షాత్కారము అదంతా. బాబా అంటున్నారు, ఇంకా వాటన్నిటి యొక్క అర్థం కూడా బాబా తెలియజేస్తున్నారు. జైసే హనుమాన్ కా సాక్షాత్కార్ कराते हैं, अब हनुमान जैसा कोई मनुष्य होता नहीं. भक्ति मार्ग में अनेक प्रकार के चित्र बनाए हैं, जिनका विश्वास बैठ गया है. उनको ऐसा कुछ बोलो तो बिगड़ पड़ते हैं. భక్తి మార్గంలో అయితే రకరకాల చిత్రాలు ఉంటూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళని ఏదైనా ఇది ఫలానాది ఇలా కాదు అలా అని అన్నామనుకోండి, వాళ్ళకు కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది కదా. కాబట్టి బాబా అంటున్నారు, అలా ఏమీ మనం అనే అవసరం లేదు. దేవియో ఆదికి కిత్నీ పూజా కర్తే హే ఫిర్ డుబో దేతే హే, సబ్ హే భక్తి మార్గ్. మరి దేవి దేవతల యొక్క పూజ ఎలా చేస్తూ ఉంటారు, మళ్ళీ నీళ్ళల్లో వేస్తూ ఉంటారు, ఇదంతా కూడా భక్తి మార్గం ఉంది అంటున్నారు. భక్తి మార్ग के दलदल में गले तक डूबे हुए हैं तो फिर निकाल कैसे सकेंगे. మరి భక్తి మార్గంలో తల లోతు వరకు కూరుకుపోయారు, ఇంకా ఎలా వారిని బయటికి తీసేది అని బాబా అంటున్నారు. నికాల్నా హీ ముష్కిల్ హో జాతా హై, వారిని బయటికి తీయడమే కష్టమైపోతుంది అంటున్నారు. कोई कोई तो औरों को निकालने निमित्त बन खुद ही डूब पड़ते हैं. మరి కొందరు ఎలా ఉంటారంట, వేరే వారిని దాని నుండి బయటికి తీద్దాము అని అనుకుంటారంట, కానీ తర్వాత వాళ్ళే స్వయం అందులో మునిగిపోతారు అని బాబా అంటున్నారు. కాబట్టి అలా కూడా జరుగుతూ ఉంటుంది, వేరే వాళ్ళని తీద్దాం అనుకుంటారు, వీరే అందులో మునిగిపోతారు అని బాబా అంటున్నారు. కాబట్టి అలా అవ్వకూడదు అంటున్నారు, అందరినీ తీయాలే తప్ప మనం మునిగిపోకూడదు అంటున్నారు. अभी तुम सत्य बाप द्वारा सत्य देवता बन रहे हो, फिर वहां सत्संग होते नहीं. ఇప్పుడు మనం సత్యమైనటువంటి తండ్రి ద్వారా సత్యమైన దేవి దేవతలుగా తయారవుతూ ఉన్నాం. అందువలన సత్యుగంలో మళ్ళీ ఇంకా సత్సంగం చేయాల్సిన అవసరం ఉండదు అంటున్నారు. सत्संग यहाँ भक्ति मार्ग में करते रहते हैं, समझते हैं सब ईश्वर के रूप है, कुछ भी नहीं समझते. बाप बैठ समझाते हैं कलयुग में है सब पापात्माएं, सतयुग में होते हैं पुण्यात्माएं. బాబా అర్థం చేయిస్తున్నారు, సత్యుగంలో అయితే అందరూ పుణ్యాత్మలే ఉంటారు, ఇక్కడైతే అందరూ పాపాత్ములే ఉన్నారు. రాత్ దిన్ కా ఫరక్ హై, तुम अभी संगम पर हो, कलयुग और सतयुग दोनों को जानते हो. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాము, సత్యయుగము మరియు కలియుగం ఈ రెండింటి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మూల్ బాత్ హే ఇస్ పార్ సే ఉస్ పార్ జానే కి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ నుండి ఇంకో చోటికి ఇంకో తీరానికి వెళ్ళడం. ఇప్పుడు మనం ఈ ఉప్పు నీటి తీరం నుండి క్షీరసాగరం వైపు వెళ్ళేది ఉంది. क्षीर सागर और विषय सागर का गायन भी है, परंतु अर्थ कुछ नहीं समझते. మరి క్షీర సాగరము విషయ సాగరము అనేటువంటి మహిమ కూడా ఉంది కదా, కాకపోతే అర్థం ఏమీ తెలియదు అంటున్నారు. అభి బాప్ బైట్ కర్మ అకర్మ వికర్మ కా రాజ్ సమझाते हैं. ఇప్పుడు బాబా మనకు కర్మల యొక్క రహస్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కర్మతో మనుష్య కర్తే హీ హే, फिर कोई कर्म अकर्म होते हैं, कोई विकर्म होते हैं. మరి కర్మలైతే అందరూ చేస్తూనే ఉంటారు కదా, కొందరివి కర్మలు వికర్మలుగా అయిపోతాయి ఇప్పుడు కలియుగంలో. సత్యుగంలో అయితే అకర్మలు అని పిలువబడతాయి, ఎందుకంటే వాటికి పాపం పుణ్యం యొక్క ఎఫెక్ట్ ఏమీ ఉండదు అని చెప్పారు బాబా.
रावण राज्य में सब कर्म विकर्म हो जाते हैं. మరి మాయావి రావణ రాజ్యంలో అన్ని కూడా వికర్మలే జరుగుతాయి అంటున్నారు. सतयुग में विकर्म होता नहीं क्योंकि वहां है राम राज्य. సత్యయుగంలో అయితే అసలు వికర్మలు అనేవే ఉండవు, ఎందుకంటే దాని పేరే ఏమిటి, రామరాజ్యము అని అంటున్నారు. బాప్ సే వరదాన్ పాయే హుయే హే, బాబా నుండి మనం వరదానం పొంది ఉన్నాం. రావణ్ దేతే హే శ్రాప్, యహ సుఖ్ ఔర్ దుఃఖ ఖేల్ హేనా. మాయా రావణుడైతే శాపం ఇస్తాడు, ఇదంతా సుఖ దుఃఖాల యొక్క ఆట ఉంది కదా. దుఃఖ్ సే యాద్ సబ్ కర్తే రేతే హే, దుఃఖంతో దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. చాలా దీనంగా భగవంతుని జ్ఞాపకం చేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సుఖమే తో కోయి యాద్ నహీ కర్తే, మరి సుఖంలో అయితే అసలు జ్ఞాపకమే చేయరు. వహా వికార్ హోతే నహీ, బాబా అంటున్నారు అక్కడైతే వికారాలు అనేవే ఉండవు కదా. बच्चों को समझाया है सैपलिंग लगाते रहो, यह सैपलिंग लगाने की रस्म भी अभी तुमको मालूम है. బాబా అంటున్నారు ఇప్పుడు అంటుగట్టడం జరుగుతుంది, సత్యయుగం యొక్క మొక్కకి అంటుగట్టడం జరుగుతుంది. మరి ఇలాంటి ఆచారం ఈ పద్ధతి కూడా ఇప్పుడు సంగమ యుగంలోనే మీరు తెలుసుకుంటూ ఉన్నారు. बाप ने सैपलिंग लगाना शुरू किया है. आगे जब ब्रिटिश गवर्नमेंट थी तो कभी अखबार में नहीं पढ़ता था कि जाड़ों का सैपलिंग लगाते हैं. अब बाप बैठ देवी देवता धर्म का सैपलिंग लगाते हैं और कोई सैपलिंग नहीं लगाते. బాబా అంటున్నారు ఇలా ఇంతకు ముందు అయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా ఎప్పుడూ చేయలేదు. వృక్ష మహోత్సవం అని, వన మహోత్సవం అని, ఆ తర్వాతనే కదా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. శివ బాబా వచ్చిన తర్వాత బాబా ఈ యొక్క దేవీ దేవతా ధర్మంకి అంటుగట్టడం జరుగుతుంది, అక్కడ అలా చూపించారు. बहुत धर्म है, देवी देवता धर्म प्रायलोप है. धर्म भ्रष्ट कर्म भ्रष्ट होने के कारण नाम ही उल्टा सुल्टा रख दिया है. చాలా ధర్మాలు ఉన్నాయి, దేవీ దేవత ధర్మమే ఇప్పుడు ప్రాయలోపం అయిపోయింది. ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా అయిపోయారు, అందరూ ఉల్టా సుల్టాగా అయిపోయారు. जो देवता धर्म के है उन्हों को फिर उसी देवी देवता धर्म में आना है. ఎవరైతే దేవతా ధర్మానికి చెందినటువంటి వారు ఉన్నారో మళ్ళీ అదే దేవతా ధర్మంలో వచ్చేది ఉంటుంది కదా. हरेक को अपने धर्म में ही जाना है. क्रिश्चियन धर्म का निकल कर फिर देवी देवता धर्म में आ नहीं सकेंगे. ప్రతి ఒక్కరు కూడా వారి ధర్మంలోనే ఉండాల్సి ఉంటుంది. క్రిస్టియన్ ధర్మం నుండి వచ్చి బాబా అంటున్నారు మళ్ళీ దేవి దేవతా ధర్మానికి చెందినటువంటి ఆత్మలైతే ఇక్కడికి వస్తారు, లేదంటే రారు కదా. मुक्ति तो हो ना सके, हाँ कोई देवी देवता धर्म का कन्वर्ट होकर क्रिश्चियन धर्म में चला गया होगा तो वह फिर लौटकर अपने देवी देवता धर्म में आ जाएगा. బాబా అంటున్నారు ఇంకా ముక్తి అయితే అంటే మనుషులు ఊహిస్తున్నట్టుగా మోక్షం అనేది ఉండదు, జనరల్ ముక్తి అయితే అందరికీ ఉంటుంది కదా. మరి ఎవరైతే దేవి దేవతా ధర్మానికి చెందినటువంటి ఆత్మలు ఒకవేళ వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ ఈ చివరి జన్మలో మళ్ళీ వచ్చేస్తారు ఈ ధర్మంలోకి. उनको यह ज्ञान और योग बहुत अच्छा लगेगा. इससे सिद्ध होता है कि यह अपने धर्म का है. వారికి జ్ఞాన యోగాలు చాలా బాగా అనిపిస్తాయి. దీంతో మనకేం నిరూపణ అవుతుంది అంటే వీరు మన ధర్మానికి చెందినటువంటి వారే అని అనిపిస్తూ ఉంటుంది. इसमें बड़ी विशाल बुद्धि चाहिए समझने और समझाने की. బాబా అంటున్నారు ఇందులో చాలా విశాల బుద్ధి అనేది అవసరం, అర్థం చేసుకోవాలి, వేరే వారికి అర్థం చేయించాలి. ధారణ కర్నీ హే, కితాబ్ పడ్కర్ నహీ సునానీ హే. మంచి రీతిగా ధారణ చేయాలి, కేవలం బుక్కు చదివి వినిపించకూడదు అంటున్నారు. जैसे कोई गीता सुनाते हैं, मनुष्य बैठकर सुनते हैं, कोई तो गीता के श्लोक एकदम कंठ कर लेते हैं, बाकी तो इनका अर्थ हर एक अपना अपना बैठ निकलते हैं. బాబా అయితే మనందరికీ ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారు. అక్కడ కూడా గీతా జ్ఞానం వినిపించేవారు ఉంటారు, శ్లోకాలను కంఠస్థం చేస్తూ ఉంటారు. బాబా మనకు అన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు.
ఇక్కడైతే బాబా ఏమి అలా కంఠస్థం చేసి అందరికీ చెప్పండి అని చెప్పట్లేదు కదా, జ్ఞానాన్ని అర్థం చేసుకుని దాని జీవితంలో ధారణ చేసి అప్పుడు వేరే వాళ్ళకి చెప్పండి అని అంటూ ఉన్నారు. बाकी तो इनका अर्थ हर एक अपना अपना बैठ निकालते हैं। श्लोक सारे संस्कृत में ही है। यहाँ तो गायन है कि सागर को स्याही बना दो, सारा जंगल कलम बना दो, तो भी ज्ञान का अंत नहीं होता। బాబా అయితే ఇక్కడ అర్థం చేయిస్తున్నారు. మొత్తం సముద్రం అంతా ఇంక్ లాగా చేసి రాసినా కూడా పరమాత్మ యొక్క మహిమ తరగనటువంటిది అని. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. శ్లోకాలన్నీ కూడా భక్తి మార్గంవి సంస్కృతంలోనే ఉంటాయి కదా. यहाँ तो गायन है कि सागर को स्याही बना दो, क्योंकि गीता तो बहुत छोटी है, 18 अध्याय है। మరి బాబా అంటున్నారు భగవద్గీత అయితే 18 అధ్యాయాలే కదా, 700 శ్లోకాలు. మరి ఇంత సముద్రం అంతా రాసినా కూడా తరగనటువంటిది అంటే అది ఏం మహిమ. శివబాబా సంగమ యుగంలో ఇలా ఇన్ని సంవత్సరాల నుండి మనకు జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. జ్ఞాన సాగరుడు బాబా. ఈ అనంతమైనటువంటి జ్ఞానంకి గుర్తుగానే అక్కడ అలా చూపించారు. इतनी छोटी गीता बनाकर गले में पहनते हैं, बहुत पतले अक्षर होते हैं, गले में पहनने की भी आदत होती है, कितना छोटा लॉकेट बनता है। మరి ఇంత చిన్నదాన్ని మెడలో వేసుకుంటారు. బాబా అంటున్నారు ఏ విధంగా రకరకాలుగా భగవద్గీతను తయారు చేస్తారు కదా, భక్తి మార్గంలో చాలా చిన్న తయారు చేసి లాకెట్లో వేసుకుంటారు. బాబా అంటున్నారు ఇలా భక్తి మార్గంలో అయితే చాలా చేస్తూనే ఉంటారు. वास्तव में है तो सेकंड की बात बाप का बना जैसे कि विश्व का मालिक बना. బాబా వారిగా అయ్యారు అంటే విశ్వానికి యజమానిగా అయినట్లే. బాబా हम आपका एक दिन का बच्चा हूं, ऐसे भी लिखने शुरू करेंगे, एक दिन में निश्चय हुआ और फट से पत्र लिखेंगे. మరి బాబాతో అంటూ ఉంటారంట బాబా మేము మీ యొక్క ఒక రోజు ఒక పిల్లలము అని. బాబా అంటున్నారు ఇలా ఎవరికైతే నిశ్చయం ఏర్పడుతుందో తప్పకుండా బాబాకి వెంటనే లెటర్ రాస్తారంట. బచ్చా బనా తో విశ్వ కా మాలిక్ హువానా. మరి పిల్లలుగా అయ్యారు అంటే విశ్వానికి యజమానిగా అయినట్లే కదా. यह भी कोई की बुद्धि में मुश्किल बैठता है, तुम विश्व का मालिक बनते हो ना. ఇది కూడా ఎవరో కొద్ది మంది యొక్క బుద్ధిలోనే నిలుస్తుంది. బాబా అంటున్నారు మీరు ఇప్పుడు విశ్వానికి యజమానిగా తయారవుతున్నారు. వహా और कोई खंड नहीं रहता है, नाम निशान गुम हो जाता है. అక్కడైతే ఇంకా వేరే ఖండాలంటూ ఏమీ ఉండవు. బాబా అంటున్నారు ఇంకా నామము ఇవన్నీ కూడా తొలగిపోతాయి కదా అంటున్నారు. कोई को मालूम भी नहीं रहता कि यह खंड थे, अगर थे तो जरूर उनकी हिस्ट्री ज्योग्राफी चाहिए. వేరే ఎవరికి కూడా తెలియదు ఇవన్నీ ఇన్ని ఖండాలు ఉంటాయి ఇలా అని. ఒకవేళ ఉన్నట్లయితే హిస్టరీ జాగ్రఫీ గురించి కూడా అర్థం అవ్వాలి కదా. వహా యహ హోతే హీ నహీ. बाबा ने समझाया है मैं तुम्हारा बाप भी हूँ, ज्ञान का सागर भी हूँ. బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలు నేను మీ యొక్క తండ్రిని ఉన్నాను, జ్ఞాన సాగరుణ్ణి ఉన్నాను అంటున్నారు. यह तो बहुत ऊंचते ऊंच ज्ञान है जिससे हम विश्व के मालिक बनते हैं. ఇదైతే చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం ఉంది. దీని ద్వారానే మనం విశ్వానికి యజమానిగా అవుతాం. हमारा बाप सुप्रीम है, सत्य बाप सत्य टीचर है, సత్య సునాతే హే. బాబా అయితే సుప్రీం ఉన్నారు, సత్యమైనటువంటి తండ్రి, సత్యమైనటువంటి టీచర్, సత్యమే మనకు వినిపిస్తూ ఉన్నారు. బేహద్కి శిక్ష దేతే హే, బేహద్ శిక్షణ ఇస్తూ ఉన్నారు. బేహద్ కా గురు హే, సబ్కి సద్గతి కర్తే హే. బాబా ఎవరు అంటే బేహద్ గురువు. బాబా అందరి యొక్క సద్గతి చేస్తూ ఉన్నారు. ఏకకి మహిమాకి తో వహ మహిమా ఫిర్ దూసరేకి హో నహీ సక్తి. ఒక్కరి యొక్క మహిమ చేశారు అంటే ఆ మహిమ మరి ఇంకొకరిది అవ్వదు కదా. ఫిర్ వహ ఆప్ సమాన్ బనాయే తబ్ హో సక్తే. ఇంకా ఇతరులను బాబా అంటున్నారు తన సమానంగా తయారు చేయండి అని.
तो तुम भी पतित पावन ठहरे సత్నాం లిఖతే హే. కాబట్టి బాబా అంటున్నారు మీరు కూడా పతిత పావనులుగా ఉన్నారు కదా. బాబా మనకు సత్యమైనటువంటి పేరుని ఇచ్చారు. పతిత్ పావని గంగాయే మాతాయే హే. పతిత పావని అని గంగకే అంటాం కదా. శివ శక్తి కహో శివ వంశీ కహో, శివ వంశీ బ్రహ్మ కుమార్ కుమారియా హే. మరి శివ వంశీ అనండి. ఇప్పుడు మనం శివ వంశీ బ్రహ్మ కుమార్ కుమారీలం ఉన్నాం కదా. శివ వంశీతో సబ్ హే, బాకీ బ్రహ్మ ద్వారా రచన రచతే హే తో సంగం పర్ హి బ్రహ్మ కుమార్ కుమారియా హోతే హే. సంగమ యుగంలోనే బాబా మనందరినీ రచిస్తూ ఉన్నారు. మనం బ్రహ్మ కుమార్ కుమారీలం ఉన్నాం. బ్రహ్మ ద్వారా అడాప్ట్ కర్తే హే, పెహలే పెహలే హోతే హే బ్రహ్మ కుమార్ కుమారియా. బ్రహ్మ ద్వారా శివ బాబా ఇప్పుడు మనల్ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు. బ్రహ్మ కుమార్ మరియు కుమారీలం ఉన్నాము. कोई भी एतराज उठाते हैं तो उसको बोलो यह प्रजापिता है, इनमें प्रवेश करते हैं. बाप कहते हैं बहुत जन्मों के अंत में मैं प्रवेश करता हूँ. బాబా అంటున్నారు అనేక జన్మల యొక్క అంతిమ సమయంలో నేను బ్రహ్మతనులో ప్రవేశిస్తాను అని. దికాతే హే విష్ణుకి నాభి సే బ్రహ్మ నిక్లా. ఏ విధంగా అంటూ ఉంటారు కదా, విష్ణు యొక్క నాభి నుండి బ్రహ్మ వచ్చారు అని అంటూ ఉంటారు. అచ్చా విష్ణు ఫిర్ కిస్కి నాభి సే నిక్లా. మరియు విష్ణు ఎవరి నాభి నుండి వచ్చారు? उसमें एरो का निशानी दे सकते हो कि दोनों ओत प्रोत है. మరి బాబా అంటున్నారు దానికి మంచి ఒక యారో యొక్క మార్క్ కూడా ఇవ్వండి. బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ, యహ ఉన్సే పైదా హుए हैं. బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ. బాబా అంటున్నారు ఇది ఇంకా ఎవరి నుండి ఉత్పన్నమయ్యారు అనేది మనం తెలుసుకున్నాం కదా. బ్రహ్మ సో విష్ణు అని ఎందుకు చూపించారు? ఈ బ్రహ్మయే తర్వాత జన్మలో శ్రీ మహావిష్ణువు. మరి మహావిష్ణువే జన్మలు తీసుకుంటూ 84 జన్మల చక్రంని పూర్తి చేసుకుని తర్వాత బ్రహ్మగా అవుతారు కదా. बैठे तो समझाए कि इनको ब्रह्मा क्यों कहते हैं. सारी दुनिया को दिखाने के लिए यह चित्र बनाए हैं. हम समझा सकते हैं, समझने वाले ही समझेंगे. బాబా అంటున్నారు వేరే వారికి అర్థం చేయించాలి. బాబా ఇప్పుడు మనందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా తప్ప వేరే ఎవరు కూడా అర్థం చేయించలేరు కదా. नहीं समझने वाले के लिए कहेंगे हमारे कुल का नहीं है. ఒకవేళ అర్థం చేసుకోవట్లేదు అంటే ఏమనాలి? వీరు మా కులానికి చెందినటువంటి వారు కాదు అని. बिचारा बल वहां आएगा परंतु प्रजा में हमारे लिए तो सब बिचारे है ना. బాబా అంటున్నారు ఈ విధంగా వారు అక్కడ వచ్చినా కూడా సత్యుగంలో బాబా అంటున్నారు అయ్యో పాపం మామూలు సాధారణమైనటువంటి ప్రజల్లో వస్తారు కదా, ఏం ఉన్నతమైనటువంటి పదవి అయితే పొందరు కదా. गरीब को बेचारा कहा जाता है. कितनी पॉइंट्स बच्चों को धारण करनी है. మరి పేదవారిని అయ్యో పాపం అనే అనాల్సి ఉంటుంది కదా. భాషణ కర్నా హోతా హే టాపిక్స్ పర్. మరి బాబా అంటున్నారు ఈ విధంగా ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంటుంది కదా టాపిక్స్ పైన. యహ టాపిక్ కోయి కమ్ హే క్యా. ప్రజాపిత బ్రహ్మ और सरस्वती 4 भुजाएं दिखाते हैं तो 2 भुजा बेटी को ही जाती है की हो जाती है. బాబా అంటున్నారు 4 భుజాలను చూపించారు కదా, 2 నారాయణుడివి 2 లక్ష్మివి. 4 భుజాలను కలిపి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా విష్ణువు అని చూపిస్తారు. బాబా అంటున్నారు 4 అయితే ఎవరికి ఉండవు కదా, ఇద్దరివి అని అర్థమవుతుంది కదా. ब्रह्मा की बेटी है सरस्वती. शंकर को भी युगल नहीं है, इस कारण शिव शंकर कह देते हैं. ब्रह्मा एक मानस पुत्रिक सरस्वती. శంకరుడికి యుగల్ అని చూపించారు కదా. బాబా అంటున్నారు శివశంకర్లు అని అనేస్తూ ఉంటారు. अब शंकर क्या करते हैं? विनाश तो एटॉमिक बॉम्ब से होता है. बाप कैसे बैठ बच्चों को मौत कराएंगे, तो पाप हो जाए. బాబా అంటున్నారు శంకరుడి ద్వారా వినాశనము అంటే
ప్రాకృతిక వైపరీత్యాల ద్వారా, అటామిక్ వార్స్ ద్వారా వినాశనం జరుగుతుంది. మరి ఈ విధంగా ఎక్కడైనా తండ్రి కూర్చొని పిల్లల యొక్క వినాశనం చేయిస్తారా? ఇంకా అది పాపం కిందికి వస్తుంది కదా అంటున్నారు. బాప్ తో ఔర్ హీ సబ్కో శాంతిధామ్ వాపిస్ లే జాతే హై బిగర్ మెహనత్. బాబా అయితే అందరినీ శాంతిధామం తీసుకెళ్తారు. ఎలాంటి శ్రమ లేకుండా మనం శాంతిధామంకి వెళ్తాము. तो हिसाब किताब चुकतू कर सब घर जाते हैं क्योंकि कयामत का समय है. కావున లెక్క ఖాతాను చుక్తూ చేసుకొని అందరం కూడా తిరిగి ఇంటికి వెళ్ళేదే ఉంది, ఎందుకంటే ఇది అంతిమ సమయం కాబట్టి అంటున్నారు. బాప్ ఆతే హీ హే సర్వీస్ పర్. బాబా వస్తారు సేవార్థము అంటున్నారు. సబ్కో సద్గతి దే దేతే హే, తుమ్ భీ పెహలే గతి మే ఫిర్ సద్గతి మే ఆయేంగే. బాబా వచ్చారు అందరికీ సద్గతిని ఇవ్వడం కోసం. మనం కూడా మొట్టమొదట గతిలో ఉంటాము, ఆ తర్వాత సద్గతిలో వస్తాం. ఏ బాతే సమజ్నే కీ హే. ఇవన్నీ విషయాలు బాబా అంటున్నారు అర్థం చేసుకోవాల్సినటువంటివి. ఇన్ బాతోం కో జరా భీ కోయి నహీ జాన్తే. ఈ విషయాల గురించి ఇతరులకు ఎవ్వరికి కూడా తెలియదు అంటున్నారు. तुम देखते हो कोई तो बहुत माता कपाते हैं, बिल्कुल समझते नहीं. जो कुछ अच्छा समझने वाले होंगे वह आकर समझेंगे. బాబా అంటున్నారు కొందరు అసలు ఏ మాత్రం అర్థం చేసుకోరు, బాగా తలదింటారు. బాబా అంటున్నారు అంటారు కదా, నా బుర్ర వేడెక్కిపోతుంది అని, బ్రెయిన్ ఈటర్స్ అని అంటూ ఉంటారు కదా, అలా చాలా ఆర్గ్యూ చేస్తారు, చాలా వితండవాదంగా ఉంటారు. అర్థం చేసుకుంటున్నారో అర్థం కాదు. బాబా అంటున్నారు అలా ఉంటూ ఉంటారు. బోలో ఏకేక్ బాత్ పర్ సమజానా హే తో టైం దో. మరి వాళ్ళకి చెప్పాలి, ఒక్కొక్క విషయం గురించి మీరు అర్థం చేసుకోవాలి అనుకుంటే సమయం ఇవ్వండి. ఒకేసారి మొత్తం అన్ని డౌట్స్ క్లియర్ అవ్వాలి అంటే అవ్వవు కదా, ఇది సాగరం, సముద్రం లాంటి జ్ఞానం. యా తో సిర్ఫ్ హుకుం హే, సబ్కో బాప్ కా పైగామ్ దేనా హై. మరి ఇక్కడైతే బాబా యొక్క ఆజ్ఞ ఉంది, అందరికీ శివ బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వండి అని. ఏ హై హీ కాంటోం కా జంగల్ క్యూంకి ఏక్ దో కో దుఃఖ దేతే रहते हैं, ఇస్కో దుఃఖధామ్ కహా జాతా హై. ఇది ఉన్నదే ముల్లా అడవి, అందరూ కూడా పరస్పరం ఒకరికొకరు దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. సత్యుగ్ హై సుఖధామ్, దుఃఖధామ్ సే సుఖధామ్ కేసే బన్తా హై తుమ్కో సమझावे. మరి ఇది ఉన్నదే దుఃఖధామం, ఈ దుఃఖధామంని బాబా ఎలా సుఖధామంగా మారుస్తున్నారు అనేది మనం తెలుసుకున్నాం. లక్ష్మీ నారాయణ్ సుఖధామ్ మేతే ఫిర్ యహ 84 జన్మలే దుఃఖ భోగ్తే హే. మరి లక్ష్మీనారాయణులు కూడా ఎప్పుడైతే సుఖధామంలో ఉన్నారో, ఇంకా బాబా అంటున్నారు ఏ రకంగా దుఃఖం అనేది లేదు, 84 జన్మలు తీసుకుంటూ దుఃఖీగా అయిపోయారు. ఏ బ్రహ్మ కా నామ్ భీ कैसे रखा. बाप कहते हैं मैं इसमें प्रवेश कर बेहद का संन्यास करता हूँ. శివ బాబా బ్రహ్మ తనులో ప్రవేశించి బేహద్ సన్యాసం చేయిస్తూ ఉన్నారు. ఫట్ సే సన్యాస్ కరా దేతే హే క్యూంకి బాప్ కో సర్వీస్ కరానీ హే వహీ కరాతే హే. బాబా అయితే మన అందరికీ సన్యాసం చేయిస్తూ ఉన్నారు, ఎందుకంటే బాబా అయితే పిల్లల యొక్క సేవార్థం వచ్చారు. ఇన్కే పిచాడి బహుత్ నిక్లే జిస్కా నామ్ బేట్ రఖా హై. మరి బాబా అంటున్నారు శివ బాబా బ్రహ్మ తనులో వచ్చి మనందరికీ అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మా బాబాను చూసి ఫాలో చేసి ఎంతో మంది వచ్చారు కదా ఆ తర్వాత. వహ లోగ్ ఫిర్ బిల్లి కే పూంగ్రే బైట్ దిఖాతే హే ఏ సబ్ హే దంత్ కదాయ్. అక్కడ ఏమని చూపించారు అంటే ఒక కుండల బట్టిలో, ఆ కుండలలో 2 పిల్లి కూనలు ఉన్నాయంట. ఆ బట్టి వెలిగించారు, కానీ ఆ కూనలు మాత్రం చాలా సురక్షితంగా ఉన్నాయి అని. అలా బాబా అంటారు చివరికి ఎవరైతే ఒక బాబా యొక్క స్మృతిలో ఉంటారో, బాబా చెప్పినటువంటి శ్రీమతాన్ని తూచా పాటించి బాబా యొక్క సాంగత్యంలో ఉంటారో, వినాశనంలో కూడా అలా వారికి రక్షణ లభిస్తుంది అంటున్నారు. कोई बात किसको समझ में न आए तो उनको बोलो, जब तक अलफ को नहीं समझा है तो और कुछ समझा ही नहीं.
ఎప్పటి వరకైతే బాబాను అర్థం చేసుకోలేదో ఇంకా వేరే ఏది కూడా అర్థం చేసుకోనట్లే. ఏక్ బాత్ నిశ్చయ్ కరో ఔర్ లిఖో నహీ తో భూల్ జాయేంగే. ఒక్క విషయాన్ని మంచిగా నిశ్చయం చేసుకోవాలి మరియు రాయాలి, లేదంటే మర్చిపోతారు అంటున్నారు. మాయా బులా దేగి ముఖ్య బాత్ హే బాప్కే పరిచయకి. మాయ మర్చిపోయేలా చేస్తూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం బాబా యొక్క పరిచయము అంటున్నారు. ఈ సంజానే మే టైం చాహియే. మరి ఇందులో తప్పకుండా సమయం అయితే కావాలి కదా. जब तक बाप को नहीं समझा है तब तक प्रश्न उठते ही जाएंगे. ఎప్పటి వరకైతే బాబాకు అర్థం చేయించలేదో బాబా, అప్పటి వరకు మనకు ఈ విషయాలు తెలియదు. కాబట్టి మనం కూడా వేరే వారికి జ్ఞానం మంచిగా స్పష్టంగా తెలియజేయనంత వరకు వారికి కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి. అలఫ్ నహీ సమझा है तो बे को कुछ नहीं समझेंगे. ఆత్మ పరిచయం పరమాత్మ పరిచయమే తెలియలేదు అంటే పరమాత్మ ఇచ్చే వారసత్వం కూడా అంతకంటే అర్థం కాదు అంటున్నారు. मुफ्त संशय उठाते रहेंगे, ऐसा क्यों, शास्त्र में तो ऐसे कहते हैं, इसलिए पहले सबको बाप का परिचय दो. ఇలా ఎందుకు అలా ఎందుకు, శాస్త్రం అయితే ఈ విధంగా చెప్తుంది కదా అని ఇలా అంటూ ఉంటారంట. అందుకే బాబా అంటున్నారు అందరికీ ఫస్ట్ బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వండి అంటున్నారు. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह बाबा ही मेरा संसार है. धारणा कोसम फर्स्ट पॉइंट ఉంది. कर्म अकर्म और विकर्म की गुह्य गति को बुद्धि में रख. अब कोई विकर्म नहीं करने हैं. ज्ञान और योग की धारणा करके दूसरों को सुनाना है. కర్మ అకర్మ మరియు వికర్మల యొక్క గుహ్య గతిని బుద్ధిలో గుర్తుంచుకొని ఇంకా ఇప్పుడు ఎలాంటి వికర్మలు చేయకూడదు, జ్ఞానము మరియు యోగం యొక్క ధారణ చేస్తూ ఇతరులకు కూడా వినిపించాలి అంటున్నారు. జ్ఞానము మరియు యోగం యొక్క ధారణ చేస్తూ ఇతరులకు కూడా వినిపించాలి అంటున్నారు. కాబట్టి కర్మల యొక్క గుహ్య రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. కర్మ అకర్మ వికర్మల యొక్క గుహ్య గతిని. सेकंड पॉइंट सत्य बाप की सत्य नॉलेज देकर मनुष्यों को देवता बनाने की सेवा करनी है. సత్యమైనటువంటి తండ్రి యొక్క సత్యమైన జ్ఞానాన్ని పొంది వేరే వారికి ఇస్తూ మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసేటువంటి సేవ చేయాలి. సత్యమైనటువంటి తండ్రి యొక్క సత్యమైన జ్ఞానాన్ని ఇస్తూ మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే సేవ చేయాలి. వికారోं के दलदल से सबको निकालना है. వికారాల యొక్క మురికి నుండి అందరినీ బయటికి తీయాలి అంటున్నారు. వికారాల యొక్క మురికి నుండి అందరినీ బయటికి తీయాలి అంటున్నారు. वरदानम ఉంది. अपनी पावरफुल स्थिति द्वारा मनसा सेवा का सर्टिफिकेट प्राप्त करने वाले स्व अभ्यासी भव. మన యొక్క పవర్ఫుల్ స్థితి ద్వారా మనసా సేవ యొక్క సర్టిఫికెట్ని పొందేవారు స్వ అభ్యాసిగా కండి అంటున్నారు. మన యొక్క పవర్ఫుల్ స్థితి ద్వారా మనసా సేవ యొక్క సర్టిఫికెట్ని పొందేవారు స్వ అభ్యాసిగా కండి. विश्व को लाइट और माइट का वरदान देने के लिए अमृत वेले याद के स्व अभ्यास द्वारा पावरफुल वायुमंडल बनाओ. విశ్వం యొక్క లైట్ మైట్ యొక్క వరదానాన్ని పొందడం కోసం అమృత వేళలో జ్ఞాపకం యొక్క స్వ అభ్యాసం ద్వారా పవర్ఫుల్ వాతావరణాన్ని తయారు చేయండి.
పవర్ఫుల్ వాతావరణాన్ని తయారు చేయండి. తబ్ మనసా సేవా కా సర్టిఫికేట్ ప్రాప్త్ హోగా. అప్పుడే మనసా సేవ యొక్క సర్టిఫికేట్ అనేది మనకు లభిస్తుంది అని అంటున్నారు. లాస్ట్ समय में मनसा द्वारा ही नजर से निहाल करने की है. ఇంకా ఇప్పుడు ఇది అంతిమ సమయము. ఈ అంతిమ సమయంలో దృష్టి ద్వారా పరివర్తన చేసేటువంటి సేవ చేయాలి. अपनी वृत्ति द्वारा उनकी वृत्तियों को बदलने की सेवा करनी है. మన యొక్క వృత్తి ద్వారా ఇతరుల యొక్క వృత్తులను పరివర్తన చేసేటువంటి సేవ చెయ్యాలి అంటున్నారు. अपनी श्रेष्ठ स्मृति से सबको समर्थ बनाना है. మన యొక్క శ్రేష్టమైన స్మృతి ద్వారా అందరినీ సమర్థంగా తయారు చేయాలి అంటున్నారు. మన యొక్క శ్రేష్టమైన స్మృతి ద్వారా అందరినీ సమర్థంగా తయారు చేయాలి. जब ऐसा लाइट माइट देने का अभ्यास होगा तब निर्विघ्न वायुमंडल बनेगा और यह किला मजबूत होगा. ఎప్పుడైతే ఇలా లైట్ మైట్ ఇచ్చేటువంటి అభ్యాసం ఉంటుందో, నిర్విఘ్నమైనటువంటి వాతావరణం తయారవుతుందో, అప్పుడే బాబా అంటున్నారు ఈ కోట దృఢంగా తయారవుతుంది అని అంటున్నారు. అప్పుడే ఈ కోట దృఢంగా తయారవుతుంది. స్లోగన్ ఉంది, समझदार वह है जो मनसा वाचा कर्मना तीनों सेवाएं साथ साथ करते हैं. తెలివి గలవారు ఎవరు అనగా ఎవరైతే మనస వాచ కర్మన 3 సేవలు తోడుగా చేస్తారో వారే తెలివి గలవారు అని అంటున్నారు. మనసా సేవ అంటే మనం వేరే వారికి నోటి ద్వారా జ్ఞానం చెప్తూ కూడా మనస్సు ద్వారా మంచి శుభ సంకల్పాలు చేయటం, ఆత్మలకి సకాశ్ ఇవ్వడం, సైమల్టేనియస్గా చేస్తే బాబా వారిని తెలివి గలవారు అని అంటూ ఉన్నారు. బాబా ఈరోజు విశేషంగా ఏం చెప్తూ ఉన్నారు, సత్యుగంలో సత్సంగం అవసరం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు సంగమ యుగంలో పరమాత్మ యొక్క సత్ సాంగత్యంలో ఉన్నాం, సత్యమైన జ్ఞానం వింటూ ఉన్నాం కాబట్టి ఇంకా అక్కడ అవసరం లేదు. సద్గతిని ఆత్మ పొందేస్తుంది కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇంకా బాబాయ్ ఈరోజు మనకు కర్మ అకర్మ వికర్మల యొక్క గుహ్యగతిని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇంకా బాబా ఈరోజు విశేషంగా ఏమంటున్నారు, సత్యుగంలో ఏ వికర్మలు జరగవు దేవతల ద్వారా. ఎందుకు అంటే బాబా ఏమని చెప్తున్నారు, ఎందుకు జరగవు అంటే ఆత్మ ఇంకా సద్గతి స్థితిలో ఉంటుంది కాబట్టి ఏ వికర్మలు అక్కడ జరగవు. కర్మల యొక్క గుహ్యగతి యొక్క స్మృతిలో ఉంటుంది ఆత్మ. అక్కడ చేసేటువంటి కర్మలకి అకర్మలే అనబడతాయి తప్ప వికర్మలు అనబడవు. ఈరోజు మనం విశేషంగా మనసా సేవ, నేను పరమాత్మ ఛత్ర ఛాయ కింద ఉండి నేను సంకల్పం చేస్తూ ఉన్నాను. మరి విశ్వంలో దుఃఖంతో ఉన్నటువంటి ఆత్మలందరూ కూడా దుఃఖాలతో ముక్తులుగా అయ్యారు అని ఇలా మనం సంకల్పం చేద్దాం. ఓం శాంతి. చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు. చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు. ఆత్మలందరిలో నన్ను వరించి వచ్చాడు, సత్యమంతా తెలియజేసి నిశ్చయమన్నాడు. చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు.